నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో కొంతవరకు పై అధికారుల యొక్క మనస్తాపము చాలా వరకు ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రయత్నాల్లో కొంత జాప్యము, పై అధికారుల నుంచి కొంత మనస్తాపము, అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ విషయంలో కూడా కొంత జాప్యం ఉండే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, నూతన వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉంటారో వీళ్ళందరికీ కూడా వ్యాపారాలు అన్నవి కొంత లాభాల బాటలో ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుందండి. డివోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క మనస్తాపం ఉన్న, ఉద్యోగాలు రావడంలో కొంత డిలేనెస్ ఉన్నా కూడా అధైర్యపడాల్సిన అవసరం అయితే వృషభ రాశి వారికి లేదు. దైవ బలాన్ని బాగా పెంచుకోవడం వల్ల చాలా వరకు ఈ విషయాల్లో కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉంది. అలాగే సంతాన విషయాలు, ఎవరైతే సంతానం కోరుకున్న దంపతులు ఉన్నారో సంతాన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ వహించండి. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు, సంతానం నూతనంగా కోరుకునే దంపతులు అయితే కొంతవరకు ఈ మాసం కూడా జాప్యంగా కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా మెడికల్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తే కొంత శుభ ఫలితాలు మనకి ఆగస్ట్ 1st వీక్, 2nd, 3rd వీక్స్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆగస్ట్ 1st, 2nd, 3rd వీక్స్ అన్నవి ఆరోగ్య విషయాల్లో కొన్ని ఆపర్చునిటీస్, అంటే జాబ్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే విషయం కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ ఫస్ట్ 3 వీక్స్ ఆగస్ట్లో పాజిటివ్గా ఉంటాయి. అయితే 5 వీక్స్ పాజిటివే, కానీ ఫస్ట్ 3 వీక్స్లో కొంచెం మెటీరియలైజ్ అవ్వడము, ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి రాస్తున్నారు ఎగ్జామ్స్ అంటే వాళ్ళకి కొంత మెటీరియలైజ్ అవ్వడము, ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వృషభ రాశి వారు ఈ మాసంలో కొంత ధైర్యమైన నిర్ణయాలు, డేరింగ్ అండ్ డాషింగ్గా నిర్ణయాలు తీసుకుంటారు, సూటిగా మాట్లాడతారు. చాలా వరకు కోపం కూడా కొంత అధికంగా ఉండవచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చుల అదుపులో ఉండే పరిస్థితి ఉంది. మనం చెప్పుకున్నాం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నవి, ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో, అంటే వృత్తి విషయంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఈ విషయంలో కొద్దిగా జాప్యం కనిపించవచ్చు. అది ఒక మాయలాగా కనిపించవచ్చు అనమాట. సో ఈ మాసంలో పూజ చేయాల్సిన దైవం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గురువారం సాయిబాబా ఆరాధన కానీ, దక్షిణామూర్తి ఆరాధన కానీ ఇవి చేసినట్టయితే చాలా వరకు దైవ బలం అన్నది బాగా పెరుగుతుంది. మరి ఈ మాసంలో అనేక పండగలు ఉంటూ ఉంటాయి. మనకి వరలక్ష్మి వ్రతం కానీ, నాగపంచమి 9th ఆగస్టు, వరలక్ష్మి వ్రతం 16th, అలాగే మనకి 19th రాఖీ పౌర్ణమి, ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో కొంత విష్ణు సహస్రనామం, అంటే ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పఠించడం వల్ల, విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ పూజలు మనం చేసినా కూడా మంచి సిద్ధి కలుగుతుంది అని చెప్తూ ఉంటారనమాట. సో అమ్మవారిని ఆరాధించడంతో పాటు, శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని ఆరాధించడంతో పాటు విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాలు పఠించుకోవడం వల్ల ఇద్దరి అనుగ్రహం కూడా, అమ్మవారిది విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా రెమెడీస్ అయితే చేసుకోవాలి వృషభ రాశి వారు. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోరుకునే దంపతులు ఉంటారో మీ ప్రయత్నాలన్నీ కొద్దిగా రెమెడీస్ ఆస్ట్రాలజికల్గా తీసుకొని ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ట్రాన్సిట్లో కొద్దిగా డిలే అవ్వచ్చు. అలాగే మ్యారేజ్ అలయన్స్ గురించి చూస్తున్న వాళ్ళు కూడా కొంత డిలే కనబడుతుంది. వీళ్ళు కూడా జ్యోతిషపరమైన పరిష్కారాలు తీసుకొని అలయన్స్ అన్నవి చూసుకుంటే ఈ మంత్లో కొద్దిగా మనకి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం సంతానం కోరుకునే దంపతులు, అలాగే వివాహ ప్రయత్నాలు చేసే యువకులకు, అలాగే నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆటంకాలు వచ్చే సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి జ్యోతిషపరంగా పరిష్కార మార్గాలు తీసుకొని ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ జాప్యం అవ్వకుండా ఉంటుంది. అయితే కెరియర్ పరంగా, జాబ్స్ విషయంలో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఏ అంశాల్లో పాజిటివ్గా ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా చూద్దాం డేట్స్ వైజ్ వృషభ రాశి వారికి ఎలా ఉందో. ఆగస్ట్ 1st డేట్, 2nd, 3rd, 4th, 5, 6, 7, 8, 9, 10, అంటే 1st నుంచి 10th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా థింక్ చేస్తారు. ఫైనాన్షియల్ విషయాల్లో గుడ్ ప్లానింగ్ ఉంటుంది, ముందడుగు వేస్తారు. కుటుంబ విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి. సంతాన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ స్టడీస్ కానీ, పురోభివృద్ధి విషయంలో. ఇక 11, 12, 11th and 12th డేట్స్ అన్నది
థాట్ ప్రాసెస్ వరకు గుడ్ థాట్స్ అనేవి వస్తాయి, ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే మళ్ళీ 13, 14, 15, 16 ఈ డేట్స్లో బంధుమిత్రులతో కలిసి కొంత దైవ సన్నిధానంలో గడపడము. ఏ డేట్స్ 13th, 14th, 15th, 16th డేట్స్ దైవ సన్నిధానంలో కుటుంబ సభ్యులతో కలిపి గడుపుతారు. అలాగే 17, 18 మళ్ళీ కొంత ఎక్కడో నలతగా ఉండొచ్చు ఈ డేట్స్లో. 19, 20, 21, 22, 23, 24 డేట్స్ వరకు, అంటే 24 వరకు ఆల్మోస్ట్ మనకి ఎప్పటి నుంచి 19th to 24 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ అగైన్ పాజిటివ్ థాట్స్, న్యూ ఆపర్చునిటీస్, దైవ బలం ఉండడము, ఇవన్నీ కూడా మనకి సహకరించే మిత్రులు చుట్టూ ఉండడం ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇందాక మనము చెప్పుకున్న పాయింట్స్లో రైతులకు కూడా కష్టపడేదానికి మంచి రిజల్ట్ అయితే ఈ మాసంలో ఉంటుంది. బట్ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో చెప్పుకున్నాము. అగైన్ మళ్ళీ 25, 26 అన్నవి నార్మల్గా ఉంటాయి. మళ్ళీ 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్నవి మళ్ళీ ఏదైనా థింగ్స్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి, ఏదైనా శుభవార్తలు వినడానికి, అంటే జాబ్ విషయం కానీ లేదా ఏదైనా వెహికల్ కొనుక్కునే విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు వృషభ రాశి వారు. స్వస్తి.